అందరికీ శుభోదయం అండి. ఈరోజు టమాటో బజ్జీ చేయడం జరిగింది. ఈ టమాటాలు చాలా గట్టి వరుసగా కొంచెం పచ్చి పండుగా ఉన్నవి, గట్టిగా ఉన్నవి చాలా బాగుంటాయి అన్నమాట ఈ బజ్జీకి. అలాంటి టమాటాలు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా సన్నటి చక్రాల్లాగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం జ్యూసీగా ఉన్నదానికంటే ఇలా ఉన్నవి డ్రైగా ఉన్నవి బాగుంటాయి అన్నమాట బజ్జీకి. ఒక గ్లాస్ శనగపిండికి ఒక పావు గ్లాసు బియ్యపిండి, ఉప్పు, కారం, జీలకర్ర వేసి కొంచెం గట్టి వరుసగానే కలుపుకోవాలి. పిండి కూడా అంటే గరిటె జారుగా అట్ల పిండిలాగా కాకుండా కాస్త గట్టి వరుసగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాండీలో నూనె వేడి చేసుకుని కొంచెం బాగా కాగాలండి. నూనె కాగినప్పుడు ఈ చక్రాలు ఈ పిండిలో డిప్ చేసి వేయించుకోవడమే అన్నమాట. ఇది ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి చేసి ట్రై చేసి తినండి. చాలా మంచి స్నాక్స్ అండి ఇవి. టమాటాలు కొంతమంది ఫుల్గా టమాటో వేస్తారు. దానికన్నా కూడా ఇలా చక్రాలు చేసి ఈ విధంగా చేయడం వల్ల చాలా క్రిస్పీగా టమాటా టేస్ట్ తెలుస్తూ ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.